హలో! హాయ్ అందరికీ. ఎప్పుడు రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ కాకుండా కాస్తంత హెల్తీగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసళ్ళతో ఇలా దోస వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఓ బౌల్‌లోకి 1 కప్పు పెసళ్ళు, పావు కప్పు బియ్యం, అలాగే కాసిన్ని మెంతులు వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఇవి నానడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ప్రొద్దున ఇవి ఇలా పూర్తిగా నానిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చీలు ఇలా మధ్యలోకి విడిచి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోస వేసుకోవడానికి వీలుగా బ్యాటర్‌ని రెడీ చేసుకొని ఇప్పుడు దోస పెనం వేడవగానే కొన్ని నీళ్లు చల్లుకొని దోస వేసుకోవాలి. పెనం ఎక్కువ వేడైపోతే మనకు దోస పర్ఫెక్ట్ గా రాదు. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ దోసను వేసుకోవాలి. పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్తంత కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చీలు, పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకుంటే ఎంతో టేస్టీ ఉల్లి దోస రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.